ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1,25,000 మంది నా ఆత్మీయ గ్రామవార్డు సచివాలయ మిత్రులందరికీ నా ఆత్మీయ నమస్సమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఓట్ల బాలశౌరి, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, మాచర్ల మున్సిపాలిటీ, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మొన్నటి రోజున మన తోటి సహా మిత్రుడు, ఉద్యోగి నూకరాజు అనకాపల్లిలో 9వ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గుండెపోటుతో మరణించటం నన్ను తీవ్రంగా దుఃఖానికి గురి చేసింది, కలిచివేసింది. ఇది విషాదకరమైనటువంటి సంఘటన. మళ్ళీ తీసుకురాలేం. నిండు ప్రాణము పోగొట్టుకోవటం ఎంత బాధాకరం అంటే అంత దుఃఖకరంగా ఉంది. నిజమే మిత్రులారా, ఇది ముమ్మాటికి అధికారుల యొక్క వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే జరిగిందనటంలో ఏ సందేహం లేదు. వారి కుటుంబానికి మన 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ మిత్రుల పక్షంగా ప్రగాఢమైనటువంటి సంతాపము, సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి, వారి కుటుంబానికి, వారి చనిపోయిన మన మిత్రుడు నాగరాజు ఆత్మకు ఆ దేవుడు శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని, వారి కుటుంబానికి ఆదరణను, ధైర్యాన్ని, ఓదార్పునివ్వాలని మనస, వాచ, కర్మన దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇక ఎవరు కూడా రాబోయేటువంటి దినాల్లో ఎవరు కూడా పని ఒత్తిడికి కానీ, అధికార వేధింపులకు కానీ ఎవరైనా గురవుతున్నట్లయితే మీ యూనియన్ నాయకులతో చర్చించండి. వర్క్ ప్రెజర్కు, టెన్షన్కు గురి కావద్దు. ప్రశాంతంగా వర్క్ చేసుకోండి. సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రాణం విలువ మీకు తెలియదు. దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని వృధాగా పోగొట్టుకోవద్దు. ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లో మానవుడు అతి శ్రేష్టమైన జీవి, చాలా విలువైన వాడు దేవుని దృష్టిలో. ఎవరు కూడా వృధాగా ఈ విలువైన ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. ఏదైనా అధికారుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, పబ్లిక్ నుంచి, వర్క్ పరంగా, ఇంకొక పరంగా కానీ మీరు ఒత్తిడిని, ప్రెజర్ను లేదా టెన్షన్ను, భయాన్ని ఎదుర్కొంటున్నట్లయితే మీ సహ ఉద్యోగులతో, మిత్రులతో, యూనియన్ నాయకులతో చర్చించండి. ప్రశాంతంగా ఉండండి. అందుకే చెప్తూ ఉన్నాను, ఒంటరిగా ఉండి ఏమి చేయలేమో, ఒక స్ట్రాంగ్ యూనియన్ని బిల్డప్ చేసుకోండి అని తెలియచేస్తూనే ఉన్నాను. డిసెంబర్ 3వ తారీఖు నుండి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవ్వండి. ఇక రానున్న దినాల్లో మన బ్రతుకులు, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతూనే ఉంటుంది, కానీ తగ్గేటువంటి ప్రసక్తే లేదు. ఇక దీనిలో సందేహం లేదు. కనుక ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవ్వండి. మన యొక్క ఉద్యోగాల్లో, మన బ్రతుకుల్లో మార్పు ఉండదు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. కనుక ఈ గ్రామాల నుంచి, వార్డుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి. లేకపోతే నూకరాజులాగే వర్క్ ప్రెజర్ గురై మనం కూడా మరణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో మన మిత్రులు వర్క్ ప్రెజర్ తట్టుకోలేక గుండెపోటుతోనూ, అలాగే యాక్సిడెంట్ల ద్వారా, ఇతరత్ర కారణాల ద్వారా విధి నిర్వహణలో ఉండి మరణించిన వారు కూడా ఉన్నారు. గత ప్రభుత్వము మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒక కారుణ్య నియామకం ఉద్యోగం ఇస్తామన్నారు. మనం అడగాల్సి ఉంది. దాని గురించి మర్చిపోయాం. వారి కుటుంబానికి ఆదరణగా నిలవాలి. వారి పక్షంగా మనం పోరాడాలి. గుర్తుపెట్టుకోండి. ఇంక ఎవరు కూడా, ఏ సచివాలయ ఉద్యోగి కూడా వర్క్ ప్రెజర్ గురి కావద్దు. ఉంటే మీ నాయకులతో చర్చించండి. ఒకవేళ యూనియన్ లేకపోతే ఈరోజు ఏర్పాటు చేసుకోండి. ఒక స్ట్రాంగ్ యూనియన్, మండలాల వైజ్గా, యూఎల్బి వైజ్గా, కార్పొరేషన్ వైజ్గా యూనియన్ మీకు కొన్నంత అండగా ఉంటుంది. మిత్రులారా, అనకాపల్లిలో ఉన్నటువంటి, ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ ఏకమై
ఆ నాగరాజు కుటుంబానికి ఆదరణగా నిలవండి, సపోర్ట్ ఇవ్వండి, రావాల్సిన బెనిఫిట్స్ని రాబట్టండి. మొన్న నాగరాజు జరిగింది, రేపు ఇంకొకరికి, మరొక రోజు మరొకరికి జరుగుతుంది. కాబట్టి మనమంతా యూనిటీగా ఉండాలి. థ్యాంక్ యూ.